యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తగ్గేదిలే అంటూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. విదేశీ గడ్డపై ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి కాసుల వర్షం కురుస్తోంది. లైసెన్సింగ్ ఆదాయం ద్వారా ట్రంప్ విదేశీ ఆదాయం ఏకంగా 71% పెరిగి 59.5 మిలియన్స్కు చేరుకుంది. ఇందులో సింహభాగం వాటా గల్ఫ్ దేశాల నుంచే వచ్చింది. గల్ఫ్ దేశాల నుంచి ట్రంప్ బ్రాండ్కు ఊహించని రీతిలో ఆదాయం లభించిందని ఇటీవల విడుదలైన ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ విదేశీ రియల్ ఎస్టేట్ బ్రాండ్ లైసెన్సింగ్ వ్యాపార ఆదాయం గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయంగా లగ్జరీ టవర్లు, గోల్ఫ్ కోర్సులు, రిసార్ట్లపై ట్రంప్ పేరును వాడేందుకు డెవలపర్స్ లైసెన్సింగ్ ఫీజు చెల్లిస్తున్నారు. లైసెన్సింగ్ ఫీజు ద్వారా ట్రంప్కు వచ్చిన ఆదాయం భారత కరెన్సీలో చూస్తే దాదాపు 570 కోట్ల రూపాయలు. ట్రంప్ తన పేరును అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వాడేందుకు అనుమతి ఇచ్చినందుకు గాను ఈ రాయల్టీలను వసూలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ టవర్లు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, రిసార్ట్ల డెవలపర్స్ ఈ ఫీజులు చెల్లిస్తారు. అయితే ఈ మొత్తం విదేశీ ఆదాయంలో సింహభాగం ఒకే ప్రాంతం నుంచి రావడం విశేషంగా కనిపిస్తోంది. ఈ మొత్తం విదేశీ ఆదాయంలో 60% పైగా గల్ఫ్ దేశాల నుంచే సమకూరింది. యుఏఈ నుంచి $22 మిలియన్, సౌదీ అరేబియా, ఖతార్ నుంచి మరో $14 మిలియన్ ఆదాయం లభించింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో ట్రంప్ బ్రాండ్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, ఒమన్ దేశాల్లోని ప్రాజెక్టుల రూపంలో ట్రంప్కు భారీగా ఆదాయం లభించింది. ఆయా దేశాల్లో ట్రంప్ ఆర్గనైజేషన్ కొత్త ప్రాజెక్టులను కూడా చేపట్టింది. ఇక సౌదీ అరేబియాకు చెందిన దార్ అల్ అర్ఖాన్, దుబాయ్కు చెందిన డమాక్, ఇతర సంస్థల ద్వారా కూడా ట్రంప్కు భారీ లైసెన్సింగ్ ఆదాయం లభించింది. ఈ సంస్థలతో ట్రంప్ కుటుంబం కుదుర్చుకున్న భారీ ఒప్పందాలే ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక మరోవైపు విదేశీ వ్యాపారాల ద్వారా ఈ స్థాయిలో ఆదాయం వస్తుండటంపై కొన్ని నైతికపరమైన ప్రయోజనాలున్నాయని ట్రంప్పై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విదేశీ వ్యాపారాలు ఈ స్థాయిలో దూసుకుపోతుండటంపై అటు అమెరికా రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్గా కీలక పదవిలో ఉన్న వ్యక్తి విదేశీ కంపెనీల నుంచి ఈ స్థాయిలో రాయల్టీలు అందుకోవడం నైతికపరమైన ప్రశ్నను లేవనెత్తుతోందని అటు డెమోక్రాట్లు కూడా మండిపడుతున్నారు. అయినప్పటికీ ట్రంప్ బిజినెస్ నెట్వర్క్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో తన బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గట్లేదని, పైగా మరింత బలపడుతుందని ఈ నివేదికల ద్వారా అర్థమవుతోంది.